హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ బ్లాగ్స్. ఈరోజు సాటర్డే కదండి. సో ఈరోజు నాది 7th వీక్ పూజ అనమాట. 7 శనివారం వ్రతం ఈరోజు చేసుకుంటున్నాను. ఎలా చేసుకోవాలో కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, ఒకసారి చూడండి. ఫస్ట్ నేను నిద్ర లేచినమ్మని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయిన వెంటనే ఫస్ట్ నేను పిండి దీపాల కోసం పిండి కలిపేసుకున్నాను. దానికోసం కొంచెం బెల్లం, అలాగే బియ్య పిండి, ఆవు పాలు యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ ఇది కలిపి పక్కన పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా అవుతుందండి. సో అందుకే ఫస్ట్ ఇది కలిపేసి పక్కన పెట్టేసుకుంటాను. చాలామంది అడిగారు పిండి దీపం ఎలా చేస్తారక్క అని అంటే, సో నేను వీడియో తీసి పెడతాను అన్నాను. వాళ్ళ కోసమే నేను ఇలా చేశాను. ఇదంతా కలిపేసుకోవాలి బాగా. కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకొని ఒక ముద్దలా చేసేసుకోవాలి. గోధుమ పిండి మనం చపాతీ కలుపుకుంటాం కదా, దానికంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలండి. ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఏడ్చిన తర్వాత నేను కోరుకున్న కోరిక 2వ వారంలో తీరిందని చాలామంది అడిగారు. కొంతమంది అయితే నన్ను అడిగి కూడా స్టార్ట్ చేశారు. థ్యాంక్స్ అండి. అలాగే మీకు కూడా మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అలాగే ఈరోజు నా 7th వీక్ కదా, మార్నింగ్ లేచి ఈరోజు నేను 5కి లేచానండి. కొంచెం అంటే బాగా చలిగా ఉందనేసి బయటికి రాలేదు. 5 తర్వాత నేను పూజ చేసుకున్నాం అనేసి అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా ముద్దగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను పిండి. తర్వాత పీఠకం పెట్టుకోవడానికి పీఠకం అంతా పసుపు రాసేసుకుంటున్నాను. దీనికి అంతా పసుపు రాసేసుకుని కింద ఒక క్లాత్ కూడా వేసుకున్నానండి. నేను ఎవ్రీ వీక్ ఇలానే చేసుకుంటాను, కొంచెం కూడా డిఫరెన్స్ ఏం లేదు. దీని మీద ముగ్గేసుకోవాలి. పద్మం ముగ్గేసుకుంటున్నాను. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. స్టార్ట్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తున్నామో ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. కొంతమంది నాకు కామెంట్ చేశారు, వాట్సాప్లో కూడా మెసేజ్ చేశారు. థ్యాంక్స్ అండి నా వీడియో చూసి మీరు స్టార్ట్ చేసినందుకు. ఇలా ముగ్గేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ కూడా వేసేసుకొని నేను క్లాత్ పెట్టేసుకున్నానండి. వైట్ది చిన్న టవల్ ఉంటుంది కదా, అది వేసేసుకొని ఇంకా పూజకి సామాన్లు అన్నీ దగ్గర పెట్టేసుకొని ప్రసాదాలు కూడా చేసేసుకున్నాను. పాయసం, ఇంకా పులిహోర, 4 రకాల ఫ్రూట్స్, చలివిడి, పానకం ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ పిండి ప్రమిదలు చేసుకోవడానికి అంతా ప్రెస్ చేసేసుకుంటున్నాను. ఏడో వారం ఒక దంపతులను పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి బట్టలు పెడితే ఇంకా మంచిదండి. నేను ఈవినింగ్ పెట్టుకుంటాను అలాగా. ఈరోజు మార్నింగ్ ఇలా పూజ చేసుకున్నాను కదా, ఈవినింగ్ అలా పెట్టేసుకుంటాను. కుదిరితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. 8వ వారం కూడా చేసుకోవాలండి. 8వ వారం కూడా మామూలుగా పూజ చేసుకొని కుదిరితే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. 7వ శనివారం ముడుపు కూడా కట్టుకోవచ్చు అంటే కట్టుకునే వాళ్ళు. మేము లాస్ట్ మంతే కదా తిరుపతిలో వచ్చింది, సో నేనేం ముడుపు కట్టుకోలేదు. నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు నేను ముడుపు కట్టుకొని చేసుకుందాం అనుకుంటున్నాను. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఈ పూజ చేసుకున్న రోజులు. చాలా హ్యాపీగా ఉన్నాను. మధ్యలో కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల చేసుకోవడం ఆపేసాను, కానీ వెంటనే నేను స్టార్ట్ చేశాను పూజ. అయితే ఇలా మొత్తం ఇలా ప్రసాదాలు అన్నీ పెట్టేసుకొని ప్రమిదలు అన్నీ చేసేసుకొని పెట్టుకొని ఇలా పెట్టేశాను. తులసి దళం మాత్రం కన్ఫామ్గా పెట్టుకోవాలండి. 7 శనివారం వ్రతానికి కన్ఫామ్గా తులసాకులు వేసుకోవాలి, దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి. కుదిరితే మాల కూడా వేసుకోవచ్చు. నాకు మాల వేయటం కుదరక నేను దేవుడి ముందు వెనక అంతా తులసి దళాలు పెట్టేశాను. ఇక్కడ దీపారాధన స్టార్ట్ చేసేసాను. మార్నింగ్ లేచి చేసుకున్నాం కదా, ఫస్ట్ గణపతికి పూజ చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు, అష్టోత్తరాలు అన్నీ చదివేసుకొని కంప్లీట్ చేసేసుకున్నాను. మధ్యలో మా దుర్గాంశ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడండి, అందుకే వీడియోస్ కొన్ని తీయలేదు, ఏమనుకోవద్దు. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా నేను పూజ చేసేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నా మీద, నా ఫ్యామిలీ మీద, మీ మీద కూడా ఉండాలనేసి నేను అనుకున్నాను.
నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్లీ పూజ కంప్లీట్ అయింది. ఇలా ఫుల్గా వీడియో తీసాను, చూసేయండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.